శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన ఈరోజు రాత్రి బుధవారం తెల్లవారుజామున జరిగే రథోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాప్ రెడ్డి కార్యనిర్వహణ అధికారి శశిధర్ గుప్తా తెలిపారు. వారు మాట్లాడుతూ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. అదేవిధంగా బుధవారం జరిగే జాతర కార్యక్రమాన్ని భక్తులు క్యూ లైన్లో స్వామిని దర్శనం చేసుకోవాలని వారు కోరారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 7వ రోజు మరి ఈరోజు రాత్రంతా రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి నిన్న కళ్యాణము, మొన్న అగ్నిగుండాలకు మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ రెండు కార్యక్రమాలు ఏ విధంగానైతే విజయవంతం చేసిరో మరి ఈరోజు కూడా రాత్రి అంతా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథోత్సవ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని, మరి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ రథోత్సవ కార్యక్రమంలో కూడా కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా భక్తులు తిలకించి మరి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి వీరభద్ర స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి బొంతపల్లి వీరభద్ర స్వామి నిన్న కళ్యాణం జరిగింది. మరి ఇప్పుడే మరి వీరభద్ర స్వామికి మరి అభిషేకం జరిగింది. మరి ఇప్పుడు గంట సేపట్లో మరి లోపల నుంచి వ్రతం బయటకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఆ వ్రతాన్ని మరి అలంకరించడం జరుగుతుంది. సాయంత్రం పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలు మరి ఈ రథోత్సవానికి పాల్గొనాలని భక్తులకు మరి ఈ ఆలయ కమిటీ తరఫున చైర్మన్గా తెలియజేస్తున్నాను. కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్గా మరి ఉంటాయి. మరి చుట్టుపక్కల గ్రామాలు ఖచ్చితంగా మరి చేసి రథోత్సవంలో పాల్గొనాలని మరి బొంతపల్లి వీరభద్ర స్వామి ఆశీస్సులు మరి ప్రజలందరికీ భక్తులకు ఉంటాయని